దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి మమ్మల్ని అందరినీ సంఘంగాను సమాజంగాను కూడుకొని నిన్ను ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో చేరి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు. వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని, నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులరా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకొని మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడని ఉన్నాను ప్రియులరా. మరి ప్రియులరా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనమందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులరా. మరి ఈరోజు అంశము ప్రియులరా, సంఘంగాను కూడుకున్న మనము మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి వచ్చిన మనము ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులరా. మరి క్రీస్తు యొక్క శిలువ వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని. మరి ఈ సందర్భము పౌలు గారు మరి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లరా. మరి ఈ అంశంను మనము మరి మూలవాక్యాన్ని చదువుకొని ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము పరిశీలన చేద్దాం పిల్లరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, బాప్తీసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అనే అంశము పిల్లరా. లేఖనమును బట్టి మనము ఈరోజు ఈ అంశము ఇది పిల్లరా, ఈ లేఖనమును మరి మనం పరిశీలన చేద్దాం. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు? మరి ఎక్కడ ఉండేవాడు? మరి పరలోకంలో దేవునితో కుడిపార్శ్వమున ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాలి? ఎందుకు వచ్చాడు? మరి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును స్వజనులు ఆయనను ఎందుకు మరి సిలువ వేశారు? ఆ సిలువ వేయడం ద్వారా మనం లోకానికి కలిగిన ప్రయోజనం ఏంటి? మరి యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఏ కాలంలో వచ్చాడు? ఈ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ఏ ఒక్కరూ నీతిమంతులు లేకుండా మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తును తమ స్వజనులే అవమానపరిచారు, సిలువ వేశారు. ఆయన చెప్తున్న వాక్యాన్ని యూదులు అంగీకరించలేదు పిల్లరా. మరి యేసుక్రీస్తు మరి ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి లేఖనాల ప్రకారంగా 3వ దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. అలాగనే పౌలు గారికి కూడా యేసుక్రీస్తు దర్శనమై సువార్తను మరి ఆయనకు ప్రకటించడానికి ఆయనను ఒక సాధనముగా వాడుకున్నాడు. అందుకోసమే పౌలు గారు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నన్ను సువార్త వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపెను అంటున్నాడు. చూడండి పిల్లరా, ఎంత అద్భుతం. మరి ఈరోజు వాక్చాతుర్యముతోని నేటి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్న గలిబిలి అంతా కాదు. చూడండి పిల్లలు, ఈరోజు నేటి క్రైస్తవ సంఘాలలో
ఏం ప్రకటించాలి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని సువార్తను, మరణ పునరుద్ధానం గురించి సువార్తను ఎందుకు ప్రకటించాలి? ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందులో ఉంది ఆ దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మరి దేవుని శక్తిని సాదృశ్యాలుగా మరి చెప్పవచ్చు, కానీ అదే మరి సాదృశ్యాలుగా చెప్పకూడదు. యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటించాలి. అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? అపొస్తలులు పొందుకున్న మహిమను మరి ఏం చేశారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి తప్ప, మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప దేనిని గురించి ప్రకటించలేదు. వాక్చాతుర్యం లేకుండా. ఈరోజు వాక్చాతుర్యంతోనే అనేకులు ఏం చెప్తారు? సంఘాలలో లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని తీసుకొచ్చి వాక్యాన్ని కలిపి చెరిపి, చూడండి పిల్ల, అనేకులను వారు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని సంఘంలో ప్రవేశించి వాడికి సిద్ధపరిచిన నరకానికి అనేకులను తీసుకెళ్తున్న పరిస్థితి మన ముంగట ఉన్నది పిల్లరా. అందుకోసమే సాతాను ఉచ్చులో నుండి మనము బయటకు రావాలి. అందుకోసమే పౌలు గారు చాలా స్పష్టంగా మరి చెప్తున్నాడు, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అంటున్నాడు పిల్లరా. అందుకోసమే ఈ సందర్భము ఈరోజు చాలా లేఖనాధారాలతో మనం నేర్చుకుంటూ మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది. ఈరోజు మనము సంఘానికి వస్తున్నాము. సంఘానికి చాలామంది ఆసక్తితో వస్తున్నారు. ఆసక్తిని వచ్చిన మనము ఈరోజు సంఘానికి వచ్చిన మనము ఏం నేర్చుకుంటున్నాము? మనకేం అర్థమవుతుంది? మనం పొందుకున్న మహిమ, క్రీస్తు మహిమను అనేకులకు మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావయ్యా అని అడిగితే నువ్వేమని చెప్తున్నావు? నా ఇష్టం అంటావా? నా ఇష్టం కాదు. చూడు, నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికే యేసుక్రీస్తు నమ్ముకున్నాను. యేసుక్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉన్న ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడు. పాపంలో బందీలుగా ఉన్న మనము శరీరం కోసమే బ్రతుకుతున్న మనల్నందరినీ విడిపించడానికి, నేను మనమై ఉన్న ఆత్మ నిత్య నాశనానికి జోగాడుతున్న మనందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొంది, ఆ శిలువ మరణము పొంది మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ సువార్తను వినాలి, ఆ సువార్తను ప్రకటించాలి. ఉన్నది ఉన్నట్లుగా కలిపి చెరపకూడదు. చూడండి పిల్లరా, ఇంత గొప్ప ఆ భాగ్యాన్ని ఈరోజు కలిపి చెరుపుతున్న పరిస్థితి మన ముంగటున్నది పిల్లరా. అందుకోసమే లేఖనానుసారంగా మన ఆత్మీయత స్థితిని చక్కదిద్దుకొనడానికి ముందుకు సాగుదాం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం, యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు, ఎలా ఉండేవాడు అనేది మనము లేఖనాలను పరిశీలన చేసినట్టయితే పిల్లరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడని. ఆయన అంటే యేసుక్రీస్తు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. పిల్లరా చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎలాంటి మహిమలో ఉన్నవాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న ఆయన, దేవునితో సమానుడుగా ఉన్న ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావడం జరిగింది? చూడండి పిల్లరా, మరి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. అందుకోసమే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి, నాలాంటి శరీరంతో పంపించి, చూడండి పిల్లరా, ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. ప్రతి ఒక్క మనిషి ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు శరీరం కోసమే, కూటి కోసం కోటి విద్యలలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ శరీరాన్ని నడిపించే మహాశక్తి దేవునిలో నుండి విభాగింపబడిన ఈ ఆత్మ మనలో ఉన్నది. ఈ ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, ఈ ఆత్మను రక్షించుకోవడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఆ బంధించిన వారిని విడిపించడానికి, పాపంతో జోగాడుతున్న మనందరినీ విడిపించడానికి, పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నాలాంటి శరీరం ధరించుకొని ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి చూడండి పిల్ల, కొత్త నిబంధన ఆత్మనియమమును మనకు అనుగ్రహించాడు.
అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని వారసులము, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవునికి వారసులము. చూడండి పిల్ల, గొప్ప మహిమ అనేది మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన 60-70 సంవత్సరాల కోసము, 60-70-80 సంవత్సరాల కోసము మరి ఈ లోక సంబంధమైన వాటిని గురించి కాదు, ఈ లోక సంబంధమైన వాటిని గురించి నమ్మితే మనుషులందరికంటే దౌర్భాగ్యులైతే అవుతారని లేఖనం కూడా చెప్తుంది పిల్లరా. అందుకోసమే పరలోకములో ఉన్న ఆయన, మరి దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మనందరి కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకుని మనుషుల పోలికగా పుట్టి తన్ను తాను తగ్గించుకొని శిలువలో మరి మరణించాడు. శిలువ వేయబడ్డాడు. చూడండి, శిలువ వేయబడ్డాడు. చూడండి పిల్లలు, ఆయన యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి లేఖనాల ప్రకారం 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసుకోవడానికి యేసుక్రీస్తు ఎదుగు రావాలి, యేసుక్రీస్తును నమ్ముకోవాలి. అందుకోసమే అప్పుడు మనము ఈ శరీరానికి బంధువులుగా ఉన్న మనము, శరీరం కోసం బ్రతుకుతున్న మనము, మన ఆత్మస్థితి ఏందో మనకు అర్థమైతే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అబ్బో, ఈ మహాశక్తి, కనిపించని ఆత్మ, ఈ మహాశక్తి శరీరంలో ఉన్నది కాబట్టి ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అన్నీ చేస్తున్నాము, అన్ని ప్రపంచంలో కోటి విద్యలన్నీ నడుస్తున్నాయి. ఈ కోటి విద్యలు ఎప్పుడు అయిపోతాయి? ఈ శరీరంలో మహాశక్తి అనే ఈ ఆత్మ, మనమై ఉన్న ఈ ఆత్మ వెళ్ళిపోతే, ఫట్టప్మని అయిపోతే, చూడండి, వెళ్ళిపోతే శరీరము మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టి నుండికి చేరిపోతుంది. చూడండి పిల్లరా, ఎంత అద్భుతమైన సువార్తను ఈరోజు కలిపి చెరిపి శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు నమ్ముకోవాలని చెప్తున్న అనేకులు ఉన్నారు పిల్లరా. అలాగనే ఈరోజు క్రైస్తవ సమాజము అలా వెళ్ళిపోతుంది. చూడండి పిల్లరా, దానిని గురించి మరి అనేకులు క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న ఆయన, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పిల్లరా, రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకున్నట్లయితే, చూడండి పిల్లరా, దేవుడు పక్షపాతి కాడు. చూడండి పిల్లరా, దేవుడు పక్షపాతి కాడట. దేవుడు అందరినీ సృష్టించాడు, భూమి మీదకి నడిపించాడు. దేవుడు పక్షపాతి కాడు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. చూడండి, ఒకనాడు దేవుడు లేనని అన్యజనులందరూ, ధర్మశాస్త్రము లేని దేవుడు లేనని అనివారు, వారు కూడా ధర్మశాస్త్ర స్వభావంకు సంబంధించిన క్రియలు చేస్తే వారు నీతిమంతులైతారు. వారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయలేరు కాబట్టి వారిని కూడా ధర్మశాస్త్రము పాపములో బంధించింది. మరి ధర్మశాస్త్రము కలిగిన వారిని గురించి ఏమని రాబడ్డది? ధర్మశాస్త్రం 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం, రోమీయుల రాసిన పత్రిక, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడ్డది? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. మరి వారు ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులైతారు. ధర్మశాస్త్రము అనుసరిస్తే నీతిమంతులు చేస్తుంది. ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారంటే ధర్మశాస్త్రం అతిక్రమించారు కాబట్టి అందరినీ పాపంలో బంధించింది. ఒకనాడు దేవుడు లేనని అన్యజనులను, దేవుడు కలిగిన ఇజ్రాయేలును కూడా వీరూరిని ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. చూడు, బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లేఖనం అందరినీ పాపంలో బంధించిందట. గలతీయులకు రాసిన పత్రిక ఈ 3వ అధ్యాయం 22వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఎందుకు బంధించింది? యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించినట్లు. చూడండి పిల్ల, ఏమని? యేసుక్రీస్తు ద్వారా విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. చూడండి పిల్ల, మరి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ఎద్దుకు రావాలి. యేసుక్రీస్తు ఎద్దుకు వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, ఆయనను దేవుడు తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపెను అని లేఖనాల్లో రాయబడ్డది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు.
ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. కొట్టివేయడం ద్వారా మరి చూడండి పిల్లరా, మరి సిలువలో మరణించడం ద్వారా, మనము తిరిగి లేవడం ద్వారా, మనము తిరిగి బ్రతికే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ద్వారా, దేవునితో సమాధానం కలిగే గొప్ప భాగ్యము. చూడండి పిల్లరా, సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? లేఖనాల ప్రకారం మనం చూసుకుందాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేనే ఉపదేశక రూపకంగా సువార్త మీకు ప్రకటించుతును. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందివారయ్యుందురు. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిత్యము వృత్తి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. ఇది సువార్త. చూడండి పిల్లరా, సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకోసమే లేఖనాల ప్రకారము మరి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. అందుకోసమే ఆ సువార్త మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని క్రైస్తవుడికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గలిబిలి చేయకుండా, కలిపి చెరపకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఆ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికే యేసుక్రీస్తు నన్ను పంపాడని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మీరు వెళ్ళి సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చూడండి పిల్లరా, సువార్తను ప్రకటించండి. సువార్తలో ఉంది దేవుని శక్తి. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, చూడండి పిల్లరా, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూడండి పిల్లరా, సువార్త ప్రకటిస్తుంటే ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. ఏంట్రా మీకు పని లేదు అనేవారు ఉన్నారు. చూడండి పిల్లరా, మీకేం పని లేదా? చూడు, నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. సువార్త ఏం చెప్తుంది? నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. చూడండి పిల్లరా, ఈరోజు సువార్తను గురించి ఎంతోమంది వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. చూడండి పిల్లరా, సువార్తలో ఉంది దేవుని శక్తి అట. నమ్మువారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి పిల్లరా, సువార్త ఏమున్నదట? నమ్మువారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి పిల్లరా, ఆ దేవుని శక్తి అయిన సువార్తను మనము మరి పౌలు గారు క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండాన్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. మరి ఇప్పుడు మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులుగా, మరి సేవకులుగా, బోధకులుగా ఉన్న మనము మన పనేంటి? సంఘములో ఈరోజు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించకుండా నువ్వేది ప్రకటించినా ఏమైనా లాభం ఉన్నదా? అయ్యలారా, ఈరోజు బోధిస్తున్న అయ్యలారా, ఆలోచన చేయండి. చూడు, సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలయ్యా. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అనేకులు నిత్య నరకానికి వెళ్తున్న వారిని రక్షించే భాగ్యము పని మనది కాదా? చూడండి, అందుకోసమే పౌలు గారు 1వ శతాబ్దంలో 14 సువార్తలు రాసిన పౌలు గారు వంటి గొప్ప మహానుభావుడు, గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు మరి సువార్తను వాక్చాతుర్యం లేకుండా ప్రకటించాలి. అలా ప్రకటించడానికే నన్ను పంపాడు అని చెప్తున్నాడు పిల్లరా. ఈరోజు మనం ఏం ప్రకటిస్తున్నాం? సువార్తను కలిపి చెరిపి వాక్చాతుర్యంతో మనం ప్రకటిస్తున్నామా? అలా ప్రకటిస్తే ఇకనైనా అవన్నిటినీ మానుకోవాలి. వాక్యంకు వ్యతిరేకంగా మనం చేయకూడదు. వాక్యంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి. చూడండి పిల్లరా, నేటి క్రైస్తవ సమాజంలో సిలువను గురించి వార్త ఏమిటి? వాక్చాతుర్యంతో ప్రకటిస్తున్న పరిస్థితి మన కళ్ళ ముంగటే ఉన్నది. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, బైబిల్నే చూపెడుతున్నారు. బైబిల్ని చూపెట్టి ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రంలో ఉన్న చరిత్రలు చెప్తున్నారు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. వారే అనుసరించలేని వారు ఉన్నప్పుడు, వారే ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉండగా ఆ ధర్మశాస్త్రం వల్ల నీకు విశ్వాసం కలుగుతుందా? ధర్మశాస్త్రములో ఉన్న దావీదు చరిత్ర, మరి సంసోను చరిత్ర, ఇవన్నిటిని చెప్తే నీకు విశ్వాసం కలుగుతుందా? విశ్వాసం కలగాలి. ఇక్కడ ఇప్పుడు మనం కావాలి ముఖ్యం. విశ్వాసం ఎందులో ఉంది? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. వినుట వలన విశ్వాసం కలుగును,
వినుట యేసు క్రీస్తును గురించే మరి కలుగును. బాలుడైన క్రీస్తుని గురించి కాదు, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి, మనకు రక్షణ. చూడండి, ఆ సువార్తను మనం ప్రకటించాలి. అలాగా ప్రకటించకుండా నువ్వు సువార్తను కలిపి చెరిపి ఎన్ని గరడీలు చేసినా, ఎంతమందిని సంపాదించినా ఏమన్నా లాభమా? ఏమీ లాభం లేదు. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని ఉన్నట్లుగా సువార్తను, యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఏ కాలంలో వచ్చాడు, ఏం చేశాడు, ఆయన శిలువ మరణం పొందడం తర్వాత మనకేం కలిగింది, మరణంను నిరర్ధకం చేసి జీవనమును అక్షయ సువార్తను వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని మనం ప్రకటించాలి. చూడండి పిల్ల, ఆ భాగ్యాన్ని ప్రకటిస్తే ఎంత అద్భుతం పిల్లరా. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి సువార్త పౌలు గారికి ఎలా కలిగిందని చెప్తున్నాడు. చూడండి పిల్లల, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చాలా చక్కగా చెప్తున్నాడు పిల్లరా. పౌలు గారికి సువార్త ఎలా కలిగిందో. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా. చూడండి పిల్లరా, పౌలు గారు ఎంత గంభీరంగా చెప్తున్నాడు. మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా. చూడు, ఈరోజు మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నావా, బోధిస్తున్నా నీవు నేను, మరి దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నావా. చూడండి పిల్ల, నేను మనుషులను సంతోషపెట్టుకోవడానైతే కోరుచున్నానా. నేను ఇప్పుడు మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. చూడండి, మనుషులను సంతోషపెట్టే బోధ చేయకూడదు అంటున్నాడు పౌలు గారు. మనుషులను సంతోషపెట్టే బోధ చేయలేదు. అలా బోధ చేసేవాడు బోధకుడు కాడు అని చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ దేవుని సంతోషపెట్టే బోధ, ఆ బోధ చేయాలి. అందుకోసమే నేను క్రీస్తు దాసుడను కాకపోదును అంటున్నాడు. చూడండి పిల్లరా, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయుచున్నాను. సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని చెప్తున్నాడు పౌలు గారు. మనుషుల వలన దానిని పొందలేదు. చూడండి పిల్లరా, మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడు దానిని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించినది. చూడండి పిల్లరా, పౌలు గారు ప్రకటిస్తూ ఉంటే అద్భుతం. సుమారు 14 పత్రికలు రాసిన పౌలు గారి పత్రికలు అర్థమైతే మన జీవితంలో మార్పు తప్పనిసరి ఉంటుంది. అందుకోసమే చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఎంత గంభీరంగా సువార్తను గురించి ప్రకటిస్తున్నారు. సువార్త నాకెవరు ప్రకటించలేదు, యేసుక్రీస్తు వారు నాకు బయలుపరిస్తేనే ఆ సువార్తను నేను మరి ప్రకటిస్తున్నాను. ఆ సువార్త ద్వారా నా బ్రతుకును చక్కదిద్దుకున్నాను. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అప్పుడు మనం దేవునితో సమాధానం కలుగుతాము. ఆ క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆ క్రీస్తు మహిమలో ఉన్న ఆనందము, ఆ గంభీరత ఎంత అద్భుతము అని మరి గంభీరం గురించి, ఆ గొప్ప భాగ్యాన్ని గురించి సువార్తను ప్రకటిస్తున్నాడు పిల్లరా. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా, బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండాన్నట్టు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నన్ను ఎందుకు పంపాడు? బాప్తీసం ఇచ్చుటకు కాదు, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండాన్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మనం ఈరోజు ఎలా సువార్త ప్రకటిస్తున్నాం? మనసులను సంతోషపెట్టే బోధ చేస్తున్నామా? మనసులను సంతోషపెట్టే బోధ చేస్తే ఎన్ని సంఘాలు కట్టుకున్నా, ఎంతమందిని సంపాదించుకున్నా ఏం లాభమయ్యా? సువార్త దేవుని సంతోషపెట్టే బోధ చేయాలి. చూడండి పిల్లరా, దేవుని సంతోషపెట్టే బోధ చేయాలని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్తున్నావా? అలా చెప్పకూడదు అంటున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. పౌలు గారు ఎంత అద్భుతంగా ఉన్నట్లుగా చెప్తున్నాడు. మనం కూడా ఉన్నట్లుగా చెప్పాలి. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసే బాధ్యత మనది. వారు నమ్మరా వాళ్ళ ఇష్టం. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. లేఖనం చదువుకుందాం పిల్లరా. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. చూడండి పిల్లరా,
ఎంత చక్కగా వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించిన వాడని కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. చూడండి ఏమంటున్నాడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తునే ప్రకటించాలి. నువ్వేది ప్రకటించకూడదు. జ్ఞానయుక్తంతో, చూడండి, వాక్చాతుర్యంతో జ్ఞానయుక్తంతో ప్రకటించే సువార్తది కాదు అంటున్నాడు పిల్లరా. అందుకోసమే పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. మరి 3వ వచనము, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. 4వ వచనము, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. చూడండి పిల్లరా, మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, చూడండి పిల్లరా, ఆధారం చేసుకున్న దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను మీ వినియోగింపక. చూడండి పిల్లరా, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మ శక్తితోనూ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియును కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. అందుకోసమే సిలువను గురించిన వార్త తీయని మాటలతో ప్రకటించకూడదు, మనసులను మెప్పించే బోధ చేయకూడదు అని పౌలు గారు చెప్పాడు. పౌలు గారు ఆ విధంగానే సువార్తను ప్రకటించాడు. చూడండి పిల్లరా, అందుకోసమే సువార్త ఉన్నట్లుగా ప్రకటిస్తే పౌలు గారికి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు అవన్నిటినీ ఓర్చుకున్నాడు, అన్నిటినీ జయించాడు. పరలోకం అనే గొప్ప భాగ్యం, ఆ భాగ్యాన్ని చేరాలంటే ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తాయని అన్నిటినీ మరి ఓర్చుకోవాలి. చూడండి పిల్లలు, ఓర్చుకున్నాడు. అందుకోసమే జ్ఞానయుక్తమైన తీయని మాటలు చేయొద్దు, మనసులను సంతోషపెట్టే బోధ చేయకూడదు అంటుడు. సువార్త ఉన్నట్లుగా చెప్పాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మనము మరుగు చేసి మన జ్ఞానంతో మాట్లాడితే అది మనసులను సంతోషపెట్టే బోధ అవుతుంది. కాబట్టి అలా చేయకూడదని చెప్తున్నాడు పిల్లరా. అలాంటి బోధ చేయకూడదు, మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు అని. అందుకోసమే దేవుని వాక్యమును ఏ విధంగా మరి ప్రకటించాలి. ఇంకా అనేకులు సిలువకు శత్రువులుగా ఉన్నారట. పౌలు గారు చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయము 18-19 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చూడండి పిల్లరా, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారట. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారికి ఉన్న బాధ అంత కాదు. సువార్త ఉన్నట్లుగా ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తికి మనము లోబడి ఉండాలి, ఆత్మనేమంకు లోబడి ఉండాలి. అందుకోసమే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్తున్నాను. నాశనమే వారి అంతము. అలాంటి వారిది ఏందట? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అట. చూడండి పిల్ల, కడుపు కోసము ఏం చేస్తున్నారు? మనుషులను మెప్పించే బోధ చేస్తున్నారు. వారి కడుపే వారి దేవుడట. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు. చూడండి పిల్ల, సిగ్గుపడవలసిన సంగతులలో అతిశయించుచున్నారట. భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. చూడండి పిల్ల, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. చూడండి పిల్ల, ఈరోజు క్రైస్తవ్యం ఏ విధంగా చిన్న భిన్నమైపోయింది. చూడండి పిల్ల, కుక్కలు చింపిన ఇత్తరైపోయింది. చూడండి పిల్ల, క్రైస్తవ సంఘం వాక్యము పరిశుద్ధాత్ముని బోధలో అపొస్తలుడు ఏమని ప్రకటించారు, దేని గురించి ప్రకటించారు, అసలు క్రైస్తవుడు దేని గురించి ప్రకటించాలి. చూడండి పిల్ల, ఈరోజు క్రైస్తవ్యం ఏలగన కారడానికి కారణం మరి నేడు క్రైస్తవులలో చాలా గలిబిలి. సువార్త ఉన్నట్లుగా తెలుసుకొని దాన్ని అనుసరించి దాన్ని బ్రతుకులో అనుసరించి ప్రకటించకపోవడమే. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని ఏం చేస్తారు? మన సొంత ప్రయోజనాల కోసం మనుషులను మెప్పించే బోధ చేస్తున్నారు, మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తున్నారు. వారి కడుపే వారి దేవుడట. చూడండి, వారు సిగ్గుపడవలసిన సంగతులు అతిశయించుచున్నారట. భూ సంబంధమైన వాటి అంది మనసుంచున్నారు. క్రీస్తునందు చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకోసమే చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిని గురించి పౌలు గారు ఎంతో వాపోతున్నాడు. కొత్త నిబంధనలు 14 పత్రికలు రాసిన పౌలు గారు మహానుభావుడు ఏమని చెప్తున్నాడు? సువార్త క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. చూడండి పిల్లరా, దేవుని సంకల్పం ఏంటి? మరి చూడండి పిల్లరా, దేవుని సంకల్పం ఏంటో మనం చూద్దాం పిల్లరా.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:21 చదువుకున్నట్లయితే దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండినందున, చూడండి మరా, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండినందున సువార్తయను ప్రకటన వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూడండి, దేవుని దయాపూర్వక సంకల్పం ఏంటి? నమ్మువారికి దేవుని శక్తి, నమ్మని వారికి వెర్రితనంగా ఉన్నది. చూడండి, సువార్త ప్రకటన వెర్రితనం చేత. చూడండి మనం వెర్రితనం చేత ప్రకటించాలి. వాడికి ఏంట్రా వెర్రి వాడు ఏం చెప్తున్నాడు అని ఈరోజు సువార్త ప్రకటిస్తున్న వారికి అనేకులకు చాలా ఇబ్బంది ఉన్నది. సువార్తని ప్రకటించాలి, మనసులను సంతోషపెట్టే బోధ చేయకూడదని పౌలు గారు చెప్పారు, చేశారు, దాన్ని ప్రకటించమని చెప్తున్నారు. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారి జీవితము ఎంత అద్భుతంగా సువార్త వైపు నడిపించిండు. దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు. మనల్ని వాడుకోవాలంటే మనం సువార్తలో నిలిచి ఉండాలి. సువార్తలో ఏముంది? సువార్తలో చూడండి, యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, యేసుక్రీస్తు శిలువలో మరణించడం, తిరిగి లేవడం తర్వాత ఏమి కలిగింది ప్రయోజనం? ఆ యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు, నేను, ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఏం చేయాలి? ఆ మహిమను ప్రకటించాలయ్యా. ఈ లోక సంబంధమైన వాటిని గురించి కాదు. మన కడుపే మనకు దేవుడని అనుకుంటే ఈరోజు ఇవుడు మరి ఏ విధంగా క్రైస్తవ్యంలో వ్యాపారము చొరబడ్డది. చూడండి, వ్యాపారాలు చేస్తున్నారు తప్ప యేసుక్రీస్తుని నమ్ముకుంటే దేవునితో సమాధానము, పరలోక ప్రాప్తి, నిత్య జీవము, నిత్యము జీవించే భాగ్యము. మనమై ఉన్న ఆత్మను గురించి నేను చెప్పేది. ఆత్మను రక్షించుకునే గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని మనము కనపరచకుండా మనసులను సంతోషపెట్టే బోధ, మరి చమత్కారంగా, మరి చూడండి వాక్చాతుర్యంతో సువార్తను ప్రకటిస్తున్నారు అనేక మంది. వాక్చాతుర్యంతో ఆయన చాలా గొప్పవాడండి. చూడండి, ఏంటి నీ గొప్పతనము? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఉన్నట్లుగా ప్రకటించాలి. యేసుక్రీస్తు ఏ కాలంలో వచ్చాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మరి ఏం జరిగింది? లేఖనం అందరినీ పాపంలో బంధించింది. ఒకనాడు దేవుడు లేని అన్యజనులను కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే వారు నీతిమంతులు అవుతారు. వారు నీతిమంతులు కాకపోవడానికి కారణం వారు చేయలేరు కాబట్టి. ధర్మశాస్త్రం కలిగిన దేవుడు కలిగిన ఇజ్రాయేలులు వారు చేశారా? ధర్మశాస్త్రం అతిక్రమించారు కాబట్టి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? నాలాంటి శరీరం ధరించుకొని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను. యేసుక్రీస్తు శిలువలో అందుకోసమే మరణించాడు. ఆ మరణించడం ద్వారా మనం కలిగిన మరణమును నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని ప్రకటించయ్యా. నీ చమత్కారమైన మాటలు కాదు ఇక్కడ. భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని చూపించకు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు చెప్పి, ఉపమానాలు చెప్పి ఆమెనని ఈరోజు చాలామంది సంఘాలలో అనేకులను భ్రమ పెడుతున్నారు. అందుకోసమే సాతాను సంబంధమైన కార్యక్రమాలు చేయకూడదని చెప్తున్నాడు పిల్లరా. దేవుని సువార్తనే ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. చూడండి పిల్లరా, ఆ దేవుని శక్తిని ప్రకటిస్తే మనకు, చూడండి పిల్లరా, మరణిస్తే పరదేశికి వెళ్ళి యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే ఆయనతో మనల్ని పరలోకంలో ఉన్న తండ్రి ఎద్దకు తీసుకెళ్తాడు. ఆ గొప్ప భాగ్యాన్ని మనము అర్థం చేసుకొని మన బ్రతుకులో అనుసరించి జీవించాలి. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు చాలా వాపోతూ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. మరి మనల్ని ఎందుకు పంపాడు? ఈరోజు ప్రకటిస్తున్న నీవు, నేను ఎందుకు పంపించాడు? ఏం ప్రకటిస్తున్నాం? మనసులను సంతోషపెట్టే బోధన, ఈ ప్రకృతి సంబంధమైన 60-70 సంవత్సరాల కోసము యేసుక్రీస్తు ఎదుగు రండి. మీకు రోగాలా, నొప్పులా, మీకేమైనా అవస్థలా, యేసుక్రీస్తు ఎదుగు వస్తే అన్నీ పోతాయని చెప్తున్నావా? చూడండి, ఇలాంటి బోధ ఏంది? కడుపుకు సంబంధించిన బోధ. వారి కడుపే వారి దేవుడట. వారు సిగ్గుపడవలసిన సంగతులు అతిశయించుచున్నారా? భూ సంబంధమైన సంగతుల మందే మరి మనసు ఉంచుచున్నారట. చూడండి, భూ సంబంధమైన సంగతులు చెప్పే బోధ ఏంటి? సాతాను ఏం చెప్పిస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మాన్ని చూపెడతాడు. మీరు తినండి, తాగండి, ఇదే జీవితం, ఇదే శరీరాన్ని ఉర్రుతలుగించే బోధ. ఈ శరీరంలో ఈ ఆత్మ, కనిపించని ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను బతికింపజేసుకోవడానికే యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు నమ్ముకుంటే మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికే, మరణిస్తే పరలోకానికి పోవడానికే యేసుక్రీస్తు నమ్ముకోవాలని చెప్పే బోధ.
చూడండి, ఇలాంటి బోధ చెప్పాలి, అలాంటి బోధ చెప్పాలని పౌలు గారు చాలా ఖండితంగా చెప్పాడు. అందుకోసమే వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగాలి. అందుకోసమే సాతాను సంబంధమైన బోధ చేస్తే వాడికి సిద్ధపరిచిన నరకానికి తప్పదు. వాడికి సిద్ధపరిచిన నరకానికి వెళ్తావా? మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను పౌలు గారు చెప్పినట్లుగా సువార్త యొక్క క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా ఉన్నట్లుగా చెప్తే మరి దేవుడు ఉండే ఆ పరలోకం చేరే గొప్ప భాగ్యం లేదండి. మా అయ్యగారు 100 సంఘాలు ఉన్నాయి, మాకు చాలామంది ఉన్నారండి అంటున్నారా? సాతాను సంబంధమైన బోధన చేస్తామంటే అది మీ ఇష్టం. సాతాను సంబంధమైన బోధ చేస్తే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతారు. ఆ నరకంలో పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి పిల్లరా, ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు మనందరి కోసం నాలాంటి శరీరం ధరించుకొని ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. నీకోసం నా కోసం రక్తం కార్చాడు. ఆయన చివరి రక్తం బొట్టు వరకు నీకోసం నా కోసం సిలువలో కార్చిన రక్తధారాల ద్వారా ఆయన మరణించడం ద్వారా మనకు పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి ఆ సువార్తలో ఉంది. దేవుని శక్తి. చూడండి పిల్లరా, ప్రారంభంలో 1వ శతాబ్దంలో సువార్తను ప్రకటించారు. అపొస్తలులు సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ఆయన మన కోసం రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్తధారాల ద్వారా నేను పాపిని, మన పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని విశ్వసించి అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మనము ఆ క్రీస్తు మహిమను ధరించుకుంటాము. మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనోనేత్రాలు వెలిగించడం ద్వారా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు మన ఆత్మీయ స్థితిని మనం ఏం చేస్తాము? వాక్యమును ఆత్మకు మందుగా ఒక్కొక్క వాక్యము వింటూ అర్థం చేసుకుంటూ మన బ్రతుకును చక్కదిద్దుకుంటూ అనేకులకు సువార్తను ప్రకటించాలి. అందుకోసమే పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనసులను సంతోషపెట్టే బోధ చేస్తున్నామా? జ్ఞానయుక్తమైన తీయని మాటలు మనం ప్రకటిస్తున్నామా? ఏ విధంగా ఉన్నాము? అందుకోసమే చూడండి పిల్లరా, పౌలు గారు చాలా చక్కగా మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకునే వలనని చెప్తున్నాడు పిల్లరా. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా, మనుషుల శక్తిని ఆధారం చేసుకోకూడదు. అందుకోసమే నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమునే వినియోగించి తిని. చూడండి పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, లేఖనం ఏం చెప్తుంది? లేఖనాల ప్రకారంగా మనం ఆత్మీయత స్థితి ఉన్నదా లేదా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే పరిస్థితిలో ఉన్నాం మనం. ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఆ భయంకర పరిస్థితిలో ఉన్నాం మనము. ఇప్పటికైనా ఈ వాక్యాన్ని విని, అయ్యో నేను వాక్యానుసారంగా లేను, వాక్యానుసారంగా నేను తీసుకున్న బాప్తీసం యేసుక్రీస్తు నామములో లేదు అని తెలుసుకున్నప్పుడు వాక్యంకు లోపడాలి, మనుషులకు కాదు. మనుషులు పరలోకం ఇవ్వలేరు. వాక్యంకు లోపడాలి, ఆత్మనయంకు లోపడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పంపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. అందుకోసమే పౌలు గారు బాధ అంతా కాదు. భయముతో ఉన్నాడు, వణుకుతో ఉన్నాడు, వాక్యంకు లోబడ్డాడు, వాక్యానుసారంగా జీవించాలన్నాడు, వాక్యానుసారంగా జీవించి చూపించాడు. ఎంతో ఇరుకులు, ఇబ్బందులు, స్వజనులతో ఆపదలు, ఇబ్బందులు, ఇరుకులు, సముద్రాల్లో ఆపదలు, ఎన్నో ఆపదలు. సువార్తను గురించి మనం ఏం చేస్తున్నాం? సువార్తను గురించి మనం ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నామా? లేకుంటే మన సొంత ప్రయోజనాల కోసము అనవసరమైన మాటలు చెప్పుకుంటా అనవసరమైన ఇబ్బందుల్లో పడుతున్నామా? సువార్తను కాకుండా అనవసరమైన ఇబ్బందుల్లో పడుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అందుకోసం మనల్ని మనము ఆలోచన చేసుకుంటూ మన ఆత్మీయత స్థితి చక్కగా ఉన్నదా లేదా అని మనల్ని మనము ఆలోచన చేసుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మూలవాక్యాన్ని చదువుకొని ముగిద్దాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:17 బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. చూడండి, వాక్చాతుర్యం లేకుండా ఉన్నట్లుగా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మరి క్రీస్తును విశ్వసించిన నీవు, నేను, మనందరి మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతను చాలా జాగ్రత్తతో, భయంతో, వణుకుతో, మన సొంత రక్షణను భయంతో, వణుకుతో కాపాడుకోవాలి. వాడు ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. చూడండి, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారిని ఏ విధంగా మరి మూసేయాలి, వారిని ఏ విధంగా శ్రమలో తీసుకొచ్చి వారిని ఆత్మీయతలో నుంచి తీసేయాలి.
అంటున్నాడు పిల్లరా. అందుకోసమే ఆ వాడి భయంకరమైన పరిస్థితిలో నుంచి మనము నుంచి దాటాలంటే ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయత స్థితిని ఎప్పుడు వాక్యంతో దినదినము వాక్యంతో మనల్ని కట్టుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ నేటి అంశము మరి క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్టు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపినాను పౌలు గారు చాలా అద్భుతంగా చెప్పిన సందర్భంను నేర్చుకున్నాం నాయన. నేర్చుకున్న దాన్ని విని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ నీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్లో సెర్చ్లో BW అకాడమీ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో ఛానల్ బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మరి సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.